సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పులివెందుల అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తారు. ఇందుకోసం గురువారం ఉదయం 7:45 సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి వైఎస్ఆర్ జిల్లా పులివెందులకు చేరుకుంటారు. స్థానిక సిఎస్ఐ చర్చ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత బాక్రాపురంలోని తన నివాసానికి వెళ్తారు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు. థ్యాంక్ యూ ప్రియాంక. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపట్లో పులివెందులు చేరుకోనున్నారు. పులివెందుల 4 రోడ్ల సర్కిల్ నుంచి కూడా సిఎస్ఐ గ్రౌండ్ దగ్గర భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పూలంగల సర్కిల్ నుంచి కూడా సభ వరకు కూడా భారీ ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించడానికి వైసీపీ నాయకులు కూడా అన్ని దాదాపు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క బహిరంగ సభకు పులివెందుల నియోజకవర్గం నుంచి జిల్లా నుంచి కూడా చాలా మంది కూడా పులివెందులకు ఇప్పటికే చేరుకోవడం జరిగింది. అయితే పులివెందుల నియోజకవర్గానికి ప్రధానంగా ఈ గత 5 సంవత్సరాలలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి, లేకపోతే నియోజకవర్గానికి తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్ కావచ్చు, అనేక డెవలప్మెంట్ విషయం కూడా ప్రజలకు వివరించేటువంటి అవకాశం అయితే ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క పులివెందులో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరొకసారి తను భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేసేటువంటి అవకాశం అయితే ఉంది. మరొకసారి నేను గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తాననేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు వివరించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా అయితే మనం కనపడుతుంది. అందులోనే ఈ యొక్క బహిరంగ సభను కూడా వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ నాయకులు అన్ని కూడా పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ సిఎస్ఐ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ముగిసిన అనంతరం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా తన నామినేషన్ కూడా దాఖలు చేయడం అయితే జరుగుతుంది. ఆ నామినేషన్ పూర్తి అయిన తర్వాత తిరిగి విజయవాడకు, తాడేపల్లికు బయలుదేరనున్నారు ప్రియాంక. రైట్ రాజు, థ్యాంక్ యూ. యువకుడు, ఉత్సాహవంతుడు, సౌమ్యుడు, ప్రజా శ్రేయస్సు కోసం, కడప పార్లమెంటు అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ విజయపదంలో దూసుకుపోతూ ఉన్న జగనన్న తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మన ఎంపీ, కడప పార్లమెంటు అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికి జై అవినాష్ రెడ్డి, జై అవినాష్ రెడ్డి, జై జగన్, జై జగన్. మన గుర్తు 175కు 25 పార్లమెంటుకు. జై జగన్, జై జగన్, జై జై జగన్.